మనకు లేని ఈ కూటమి ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా? దానికి తగ్గట్టుగా మనకు కూటమి ప్రభుత్వం కూడా సాయం చేయాలనుకుంటారా వద్దనుకుంటారా? చేయాలనుకుంటే మాధవ్ గారిని గట్టిగా నాయకత్వం వహించమని తద్వారా మన పనులు జరగాలని ఈ నాయకత్వాన్ని బలపరచాలా లేదా? దానికే కదా ఈ ప్రయోగం. నేను నాయకత్వం వహించిన రోజే నేను విజయవాడలో చెప్పిన, మీరు గట్టిగా ఉండండి, ప్రతి విషయాన్ని గట్టిగా అడగండి. ముఖ్యంగా కార్యకర్తల మనోభావం చాలా ఇబ్బందికరంగా ఉంది. మీ అందరినీ బలపరిస్తేనే మేము ఈ స్థానం. అదే కాకుండా జగన్ రెడ్డి ఈ యొక్క కడప జిల్లా వాసి, ఆయన ముహూర్తం వచ్చిందనుకుంటారా లేదనుకుంటారా? ఆయనకు అరెస్టు ముహూర్తము వచ్చిందనుకుంటారా లేదనుకుంటారా? ఎందుకు వచ్చిందో చెప్పండి. ఆ ముహూర్తానికి కారణం ఏంటి చెప్పాలి. ఒకరైనా లేచి చెప్పాలి గట్టిగా. బహిరంగంగా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన, దాదాపు 4,20,00,000 మంది జనాభా, 1 కోటి మంది అన్నా ఈ యొక్క లిక్కర్ తీసుకునేది వాస్తవం. రాష్ట్రంలో వాళ్ళందరికీ తెలిసేటట్టుగా స్కామ్ చేసినాడా లేదా? ఈ స్కామ్ చేసిన నాయకుడు మనకు అవసరమా? ఇప్పుడే దేవుని గడపలో పూజ చేసి వచ్చినాడు. మన దేవుని గడపలో పుట్టిన ఈ యొక్క కడప జిల్లా జగన్ రెడ్డి దరిద్రం మనకు పోవాలా లేదా? పోవాలంటే మనం గట్టిగా, మీరు కానీ మేము కానీ ఇద్దరం కానీ సమన్వయంగా పనిచేయాలా లేదా? మన ఇంటర్వ్యూలో చెప్పినారు బై ఎలక్షన్ వస్తుందట అని. బై ఎలక్షన్ వచ్చే మనకి ఎక్కడ వస్తుంది బై ఎలక్షన్? మన కడప జిల్లాలో బై ఎలక్షన్ వస్తుంది లేదా? బద్వేలు బై ఎలక్షన్ వస్తుంది లేదా? బద్వేలు బై ఎలక్షన్ వస్తే మీరందరూ గట్టిగా పనిచేస్తారు లేదా? పనిచేయాలా లేదా? మన గతంలో పోటీ చేపించినాం 4 ఏళ్ల కిందట, 23,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మనం బలపడినాం. ఆ బద్వేలు ఎలక్షన్లు గెలిపించడానికి మేము మాధవ్ గారి నాయకత్వంలో మేమందరం గట్టిగా కష్టపడతాం అని మీరు గట్టిగా చెప్పాలని కోరుతున్నా. చెప్పాలా? చప్పట్లు కొట్టి కానీ గట్టిగా చేతి కానీ. లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో మన సుబ్బారెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు, మాకు ఈ కోట అని. జమ్మనోడుకు అయితే ఆ ప్రాబ్లం లేదు. ఆ కోట నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను కొట్లాడేవాని, ఇప్పించేది బాధ్యత నాకుంది. కానీ మిగతా చోట్ల కూడా నేను ఆ కోట ఖచ్చితంగా, మన కోట మనకు రావాలా. లోకల్ బాడీ ఎలక్షన్లు గెలిచాలా. లోకల్ బాడీ ఎలక్షన్లు గెలుస్తానే కుదరదు. కార్యకర్తలు బాగుపడాలా. గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కావాలా. పేదోళ్లను గుర్తించే మోడీ గారు అందరికీ ఇల్లు కావాలని PMAY స్కీమ్ పెట్టినది మోడీ గారా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమా? PMAY కేంద్రానిది, జలజీవన్ మిషన్ కేంద్రానికి, అమృత్ పథకం కేంద్రానికి, పోలవరం కేంద్రానికి, ప్లస్ అమరావతి కేంద్రానికి, రైల్వే జోన్ కేంద్రానికి, రైల్వే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి మద్దతు కేంద్రానికి, నేషనల్ హైవే కేంద్రానికి, ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్ కేంద్రానికి, ట్రాన్స్మిషన్ కేంద్రానికి. కాబట్టి ఇన్ని రకాలుగా మనకు హక్కు ఉంది. జనసేన మద్దతు మనకు అవసరమా కాదా? చెప్పాలా? జనసేన మద్దతు కూడా మనకు అవసరమా కాదా? అవసరం. ముగ్గురు కలిసి ఫైట్ చేస్తే 4వ స్థానాన్ని ఆక్రమించుకుంటామా లేదా? అతని ఓట్లను లాక్కుంటామా లేదా? కాబట్టి మీ అందరికీ ఇది సందర్భంగా పెద్ద వేదిక కాదు, అయినా చెప్తున్నా, కూటమి బలపడే దాంట్లో మన పాత్ర ఎంతైనా ఉండాలా. ఈ మాధవ్ గారు దానికి తగ్గట్టుగా పావులు కదపాలని, ఇతని స్థానాన్ని మనం కూడా మనవంతుగా కృషి చేయాలని. మధ్యలో కొన్ని అంతరాలు ఉన్నాయి. ఆ అంతరాల గ్యాపులు కూడా నేను ఆయనకు పర్సనల్గా చెప్పిన, అంతరాలు తొలగించే బాధ్యత కూడా మాధవ్ గారికి ఉంది. లోకల్గా కూడా చిన్న అంతరాలు ఉన్నాయి. అది అందరి బాధ్యత. దయచేసి అందరం గట్టిగా ఉంటాం, మేము ఫైట్ చేస్తాం, మాధవ్ గారికి నాయకత్వాన్ని బలపరుస్తాం. రాబోయే బై ఎలక్షన్లో, పులివెందుల బై ఎలక్షన్లో అతను కూడా రిజైన్ చేస్తాడంట. ఆ రిజైన్ చేసినప్పుడు పులివెందుల ఎలక్షన్లలో కూడా గెలిచాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉందా లేదా? ఉందా లేదా? మీరేం ఆకలిస్తుందని గట్టిగా స్వచ్ఛగా ఉన్నారా? గట్టిగా చెప్తారు కదా. ఖచ్చితంగా మనం ఫైట్ చేస్తాం. బై ఎలక్షన్లో అన్ని దానిలో మన పాత్ర, బీజేపీ పాత్ర, మాధవ్ పేరే కృష్ణుడు, కృష్ణుని పాత్ర ఆయన వహించాలని భారతీయ జనతా పార్టీ అవసరం ఈ రాష్ట్రానికి ఉందని మోడీ గారికి తెలిసేటట్టుగా చేయాలని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.